బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. స్కోడా బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. స్కోడా ర్యాపిడ్ టాప్ ఎండ్ వేరియంట్ అండి. డీజిల్ వర్షన్. మ్యానుఫ్యాక్చరింగ్ 2017లో జరిగిందండి. మోడల్ 2017. రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2018లో జరిగిందండి. మనకి ఇది ప్లస్ పాయింట్ అన్నమాట. ఎందుకంటే లైఫ్ అనేది పెరిగిద్ది. 2033 వరకు లైఫ్ ఉందండి. కార్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, పర్ఫెక్ట్ సెడన్ కార్. సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉందండి. మన మిడిల్ క్లాస్ పీపుల్స్కి BMW ఆడి తీసుకోక కొంచెం అమౌంట్ పరంగా ఇబ్బంది పడే వాళ్ళకి దీన్ని మనం ఆ కార్స్తో కంపేర్ చేసుకోవచ్చు. BMW ఆడి ఈ కార్స్తో కంపేర్ చేసుకోవచ్చు. లగ్జరీ ఎడిషన్ కింద వస్తుందండి. దీని లుకింగ్ కూడా చూసుకుంటే ఫ్రంట్ ఫేస్ లిఫ్ట్ న్యూ లుక్ వస్తుందండి. మీరు ఇక్కడ చూడవచ్చు. విత్ ప్రొజెక్టర్ అండ్ డిఆర్ఎల్ హెడ్లైట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ కార్ వచ్చేసరికి ఇప్పటి వరకు ప్రొఫెషనల్ ఫీల్డ్కి సంబంధించిన ఆయన మెయింటైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనం సింబల్ కూడా చూడవచ్చు. ఇన్వాయిస్ ఓనర్, అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ అయితే జరిగిందండి. 1,03,000 ప్రజెంట్ రీడింగ్ అన్నమాట. దానికి సంబంధించిన డేటా మనం షోరూమ్ నుంచి తెప్పించడం జరిగింది. అది ఒకసారి చూసిన తర్వాత మనం వెహికల్ గురించి క్లియర్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ వెహికల్ ఎవరికైనా కావాలి అనుకుంటే ముందు కామెంట్ సెక్షన్లో హానియా కార్ డెకర్స్ తరపు నుంచి ఏమైనా సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేసి ఉంటే చూడండి. ఒకవేళ ఫస్ట్ కామెంట్ సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేసి ఉంటే ఈ కార్ అనేది సేల్ అయిపోయిందని అర్థం అండి. సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేయకపోతే ఈ కార్ అనేది అవైలబుల్లో ఉందని అర్థం అండి. నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. అడ్రస్ వచ్చేసరికి గుంటూరు హానియా కార్ డెకర్స్ ఆటోనగర్ రోడ్లో ఉండిద్దండి. ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్ది అన్నమాట. డీజిల్ వేరియంట్ అండి. కంప్లీట్ అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ జరిగిన కార్. చాలామంది మనకి కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి, డీజిల్ వేరియంట్స్ ఏమైనా ఉంటే స్కోడాలో పోస్ట్ చేయమని. ద పర్ఫెక్ట్ వెహికల్ అండి, మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ మన షోరూమ్ రికార్డు చూసిన తర్వాత వెహికల్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూడొచ్చండి, ప్రజెంట్ రీడింగ్ ఓడోమీటర్ది 1,03,165 ఉందన్నమాట. దీనికి సంబంధించిన డేటా ఇక్కడ చూడొచ్చు మనం. సర్వీస్ హిస్టరీ, స్కోడా ర్యాపిడ్ స్టైల్ 1.5 TDI ఇంజన్, AP37EM0786 నెంబర్. రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి 2017 ఉండాలండి. ఇక్కడ బై మిస్టేక్ 2018 అని వీళ్ళు మెన్షన్ చేశారు. ఆర్సీ ప్రకారం 2017 వెహికల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అయితే రిజిస్ట్రేషన్ డేట్ 2018 అన్నమాట. కరెక్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2017 పడాలి, బై మిస్టేక్ 2018 పడింది. ఆర్సీలో అయితే 2017 అనే ఉండిద్దండి. అంటే మోడల్ 2017, రిజిస్ట్రేషన్ 2018. ఫ్యూయల్ టైప్ డీజిల్. ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ డేట్ 2024 11th మంత్ వరకు ఉందండి. ఓనర్షిప్ ఫస్ట్ ఓనర్ అన్నమాట. అండ్ ఇక్కడ లాస్ట్ ఓడోమీటర్ మైలేజ్, లాస్ట్ సర్వీస్ రికార్డ్ ఎప్పుడు వెళ్ళింది, 2024 4th మంత్న వెళ్ళిందండి. అంటే ఒక 3 months బ్యాక్ వెళ్ళింది అన్నమాట షోరూమ్కి. అప్పుడు వచ్చిన రీడింగ్ అండి 99,554 ఉందన్నమాట. ఇక్కడ మనం చూడవచ్చు. ఏమైనా టోటల్ లాస్ రిపోర్ట్ ఏమైనా జరిగిందా, స్ట్రక్చరల్ డ్యామేజ్ ఏమైనా జరిగిందా, యాక్సిడెంట్ హిస్టరీ ఏమైనా ఉందా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మొత్తం గ్రీన్ సింబల్లో ఉన్నాయి. నో 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 ఏమీ లేదండి. వెహికల్ అయితే ద పర్ఫెక్ట్ ఉండిద్ది అన్నమాట. అండ్ వెహికల్ ఎప్పుడెప్పుడు మనకి షోరూమ్కి వెళ్ళింది అనేది ఇక్కడ రికార్డు మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చండి డేట్స్ సహా. 14,000 దగ్గర నుంచి వీళ్ళు బై మిస్టేక్ 21/11/2018 ఇదే డేట్ని వీళ్ళు 4-5 సార్లు ప్రింట్ చేశారండి. అందుకని మనకి ఎక్కువ టైమ్స్ ఇక్కడ కనబడుతుంది. కానీ సేమ్ డేట్ సేమ్ రికార్డ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ చూసుకోండి, కంప్లీట్ అప్ టు డేట్ వస్తుందా లేదా అనేది మీకు ఇక్కడ తెలిసిద్ది డేట్స్.
ఇక్కడ చూశారు కదండి, 2024లో 99,554 దగ్గర 4th మంత్లో వెళ్ళింది, 3 months బ్యాక్. ప్రజెంట్ అయితే మనకి 1,03,194 ఉంది. అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ అయితే చేశారండి. ప్రజెంట్ షోరూమ్ మెయింటెనెన్స్ చేసిన కార్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీ అందరికీ తెలుసు. షోరూమ్ మెయింటెనెన్స్ అనేది వెహికల్స్ చాలామంది అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే ఎక్స్పెన్సివ్తో కూడుకుంది కాబట్టి. కానీ వీళ్ళు అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ అయితే చేశారు. పర్ఫెక్ట్ వెహికల్ అండి. మీకు సేఫ్టీ పరంగా కూడా 5 star రేటింగ్ కలిగి ఉంది వెహికల్. జస్ట్ వెహికల్ దగ్గరికి వచ్చి చూడండి, 100% ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు, తీసుకొని వెళ్ళిపోతారు. దీని ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మేము 7,60,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. దీని ఆన్ రోడ్ ప్రైజ్ అప్పట్లో 14.40 lakhs ఉందండి. 14,40,000 దాకా ఉంది. కావాలంటే మీరు వెళ్ళి గూగుల్లో, క్రోమ్లో చెక్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. హాఫ్ ఆఫ్ ద ప్రైజ్ మనం ఆఫర్ చేస్తుంది 7,60,000కి మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆ ప్రైస్కి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే మనల్ని కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ వచ్చేసరికి 8008173143. ఫస్ట్ మనం వెహికల్ ఫీచర్స్ ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఫ్రంట్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చండి, కంప్లీట్గా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇస్తారు విత్ డిఆర్ఎల్తో. ఇది మార్నింగ్ డిఆర్ఎల్ అండి, ఆన్ అయ్యిద్ది అనమాట. ఇంజన్ స్టార్ట్ చేయగానే మార్నింగ్ డిఆర్ఎల్ అనేది ఆన్లో ఉండిద్ది. అండ్ ఫ్రంట్ ఫేస్ లిఫ్ట్ మోడల్ అంటారు దీన్ని. ఇక్కడ చూడొచ్చు, నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అండి. అండ్ కింద ఫీచర్స్, కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎలాయ్ వీల్స్ చూడొచ్చండి. ఎలాయ్ వీల్ సైజ్ కూడా ఇక్కడ చూడొచ్చు, టైర్ సైజు. మీకు వచ్చేసరికి కాంటినెంటల్ టైర్స్ అనేవి వీళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు. టైర్స్ అనేవి చాలా బాగున్నాయండి. మీకు దాదాపుగా ఒక 20 నుంచి 25,000 దాకా టైర్స్ అనేవి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇక్కడ చూడొచ్చు 195/60 R16 టైర్ వచ్చింది. అండ్ మీకు మనం స్కోడాలో చాలామంది ఇష్టపడే ఫీచర్ దీనికి వస్తుందండి. మనం కొంచెం దూరంలో నిలబడి దీనికి లాక్ అనేది లాక్ ప్రెస్ చేసినప్పుడు పవర్ విండోస్ అనేవి ఆటోమేటిక్గా పైకి వస్తాయండి. అన్లాక్ చేసినప్పుడు ఇక్కడ అన్లాక్ అనేది లాంగ్ ప్రెస్ చేస్తున్నాను, ఇక్కడ మనం చూడొచ్చు పవర్ విండోస్ అనేవి మీకు డౌన్ అవుతాయి అన్నమాట. అదే లాక్ అనేది లాంగ్ ప్రెస్ చేస్తే మీకు పవర్ విండోస్ అనేవి ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. ఈ ఫీచర్ అనేది స్కోడా, ఆడి, వోక్స్‌వ్యాగన్లో మాత్రమే వస్తుందండి. మనకి లగ్జరీ వెహికల్స్ కాబట్టి వీళ్ళు ఇస్తారన్నమాట. అండ్ దీనికి వచ్చేసరికి సైడ్ ఇండికేటర్ చూసుకోవచ్చు, ఫోల్డ్ అయిద్దండి. ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉండిద్ది, ఇందులోనే మీకు ఇండికేటర్స్ అనేవి ఇస్తారు. అండ్ ఇక్కడ మీకు క్రోమ్ ఫినిషింగ్తో హ్యాండిల్ అనేది చూడొచ్చు. మీకు ఇది వచ్చేసరికి డ్రైవర్ సైడ్ లుక్ అండి. ఎక్కడ డెన్స్, స్క్రాచెస్ అయితే ఎక్కడ లేవు అన్నమాట. వెహికల్ అంత పర్ఫెక్ట్గా ఉంది. నేను ప్రతి పార్ట్ కూడా చెక్ చేశానండి. బానెట్ కావచ్చు, 4 డోర్లు కావచ్చు, డిక్కీ కావచ్చు, ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్వాలిటీ అనేది. మీరు ఇక్కడ పంచెస్ కూడా చూసుకోవచ్చు అండి, కంపెనీ నుంచి వచ్చిన పంచెస్ కావచ్చు, ఏదైనా సరే. వీళ్ళు అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ చేశారు కాబట్టి వెహికల్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉండిద్దండి, అందులో అసలు డౌట్ లేదు. మీకు డిక్కీ ఓపెన్ చేయాలన్నా ఇందులోనే లాంగ్ ప్రెస్ చేస్తే కీలోనే మీకు డిక్కీ అనేది ఓపెన్ అవుతుందండి. డిక్కీ బూట్ స్పేస్ కూడా మనం చూసుకుంటే 550 లీటర్స్ మ్యాక్సిమం ఉండిద్దండి. మీకు లాంగ్ జర్నీకి ఒక 3-4 సూట్ కేసు లగేజ్ పట్టిద్ది. హ్యాపీగా డ్రైవ్ అనేది లగేజ్ పరంగా అయితే క్యారీ చేయడానికి ఇబ్బంది ఉండదు. మీరు ఇక్కడ క్వాలిటీ అనేది చూసుకోవచ్చు. అండ్ స్టెప్పిన్ టైర్ అయితే ఇప్పటి వరకు యూజ్ చేయలేదండి వీళ్ళు. కంపెనీ నుంచి ఏదైతే ఇచ్చారో అదే స్టెప్పిన్ టైర్ అయితే మాత్రం ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు.
ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ చూడొచ్చు క్రోమ్ ఫినిషింగ్తో డిక్కీ మీకు డిక్కీ క్రోమ్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ స్లైట్ని మనం వీళ్ళు యాక్సరీస్ పరంగా చూసుకుంటే స్పాయిలర్, లిప్ స్పాయిలర్ అంటారు, అది కూడా వీళ్ళు ఇన్స్టాల్ చేశారు. ఇది లెఫ్ట్ సైడ్ అన్నమాట వ్యూ. ఒకసారి మనం ఇంటీరియర్ కూడా ఒకసారి మనం చూద్దామండి. మొత్తం ఒరిజినల్ పెయింట్ అండి. అసలు కార్ అయితే ఇంజన్ కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు, మనం ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి బానెట్ కూడా లిఫ్ట్ చేసి చూపిస్తాను ఇంజన్ స్టార్ట్ చేసి. అండ్ అలానే మనం ఇంటీరియర్లో ఫీచర్స్ ఒకసారి మాట్లాడుకుందాం. దీనికి 4 పవర్ విండోస్ ఇక్కడ మనం చూడొచ్చు, లాక్ అన్లాక్. ఇది వచ్చేసరికి డిక్కీకి కూడా ఇక్కడ ఓపెన్ చేయడానికి ఇస్తారండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తారండి, డ్రైవర్ కావచ్చు అండ్ ప్యాసింజర్కి కావచ్చు, కో ప్యాసింజర్కి. అండ్ ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి ఉంటాయి, కాల్ మాట్లాడుకోవడానికి ఇక్కడ ఇస్తారు. అండ్ మీరు ఇక్కడ వీళ్ళు వాడిన విధానం చూడొచ్చండి. ఓడోమీటర్కి ఇప్పటికి వీళ్ళు కవర్ కూడా ఓపెన్ చేయలేదన్నమాట, అంత నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ ఇందులో మీకు మ్యూజిక్ అయితే మాత్రం అల్టిమేట్ వస్తుందండి, స్కోడా వాళ్ళది మ్యూజిక్ సిస్టమ్. ఇది వచ్చేసరికి కంప్లీట్ టచ్ వస్తుంది అన్నమాట, టచ్ డిస్ప్లే మీకు. అండ్ ఇందులోనే రివర్స్ కెమెరా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ మనకి ఒక్కసారి ఇంటీరియర్ కూడా చూపిస్తాను. రూఫ్ అది సీటింగ్ చూడొచ్చు, ఇక్కడ ఎంత నీట్గా మెయింటైన్ చేశారో. చిన్న డస్ట్ కూడా ఏమి ఉండదండి, ఎప్పటికప్పుడు క్లీన్గా నీట్గా ఉంచుకుంటారు వీళ్ళు వాడిన విధానం అయితే అర్థమవుతుంది. కంపెనీ నుంచి వచ్చిన ప్యూర్ లెదర్ సీట్ కవర్స్ అండి. అండ్ ఒకసారి రూఫ్ కూడా చూద్దాం మనం. బ్యాక్ కూడా ఆర్మ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారండి. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి రేర్ ఏసీ కూడా వస్తుంది అన్నమాట ఇక్కడ మనం చూసుకుంటే. అండ్ ఫ్రంట్ డ్రైవర్కి కూడా మనకి ఆర్మ్రెస్ట్ అనేది చూడొచ్చు. అండ్ ఒకసారి ఇంజన్ కూడా మనం స్టార్ట్ చేద్దామండి. వన్ ఆఫ్ ద లగ్జరీ వెహికల్ అండి ప్రజెంట్ ఈ బడ్జెట్లో. ఇది వచ్చేసరికి మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్ అండి, 5 గేర్ ట్రాన్స్మిషన్ అన్నమాట. ఒకసారి నేను ఇంజన్ స్టార్ట్ చేస్తున్నానండి, చూడొచ్చు ఇక్కడ. దీనికి కీస్ వచ్చేసరికి మనకి 2 కీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి వీళ్ళు. మీరు వీళ్ళు యూజ్ చేసిన విధానం మీరు ఇక్కడ తెలిసిపోయిద్ది. ఇక్కడ చూడండి ఇంజన్ ఎంత నీట్గా. మేమైతే ఇంజన్ మీద జస్ట్ ఇలా క్లాత్ కూడా పెట్టలేదండి మా సైడ్ నుంచి, మేము ఏమీ చేపిలా, అంత నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇవి వచ్చేసరికి పంచెస్ కంపెనీ నుంచి వస్తాయండి, మ్యానుఫ్యాక్చర్ నుంచి. అండ్ ఇది చాసిస్ నెంబర్. ఇది ఈ ప్రైజ్ 7,50,000 రూపాయలు. అంటే మనం చెప్పింది 7,60,000 రూపాయలు అండి ఎక్స్పెక్టింగ్ ప్రైస్. ఏమైనా ఉంటే ఒక 10,000 అలా బార్గెనింగ్ అయితే మన దగ్గర ఉండిద్ది. దయచేసి హెవీ బార్గెనర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి అవాయిడ్ చేయండి. అండ్ కొంతమంది కామెంట్స్ అయితే పెడుతున్నారండి, కామెంట్స్ పెట్టండి పర్లేదు, కానీ బూతులు మాత్రం యూజ్ చేయవద్దండి. ఇప్పుడు మీకు అడిగిన ప్రైస్కి నేను ఇవ్వలేదని అలా
వియర్డ్గా అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ అన్నమాట. మనం యూట్యూబ్లో పెడుతుంది, అందరూ ఉంటారు కస్టమర్స్. మీకు ఒకవేళ వెహికల్ మీ ప్రైస్లో ఇవ్వకపోతే అవాయిడ్ చేయండి, నెక్స్ట్ వెహికల్ కోసం వెయిట్ చేయండి, లేకపోతే వేరే చోటైనా ట్రై చేయండి, పర్లేదు, వేరే చోటైనా తీసుకోండి. అంతేగాని అబ్యూజింగ్ వర్డ్స్ అనేవి అండ్ డీలర్స్ ముఖ్యంగా మీ ఇష్టమైన రేట్లు అడిగి మీకు ఇవ్వలేదని ఎలా పడితే అలా మాట్లాడడం దయచేసి అది కరెక్ట్ కాదు. ప్లీజ్ మీకు మీ రేట్లు రాకపోతే అవాయిడ్ చేయండి, పర్లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి మీరు ఎలా పడితే అలా కామెంట్ చేయడం, మీకు ఇష్టమైన రేట్లు అంటే ఈ కార్ ఇంతకే కొనాలి అని ఎక్కడ రూల్ లేదండి. క్వాలిటీ కార్స్ షోరూమ్ నుంచి వాళ్ళు ఎంతకు తీసుకున్నారు, వాళ్ళు ఇప్పుడు ఎంతకి ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది కంప్లీట్గా ఓనర్ గారి ఇష్టం. అండ్ మేము ఒక రేట్ అనేది స్టాండర్డ్ రేట్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం. అండ్ మెయిన్గా నా సైడ్ నుంచి క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ₹1 అనేది ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదని నేను అనుకుంటాను. మీకు ఇంత దూరం వచ్చిన తర్వాత వెహికల్ ఏమైనా తేడాగా ఉందనుకోండి, వెహికల్కి ఏమైనా అనండి, నన్ను ఏమైనా అనండి, అంతేగాని రేట్స్ ఇంతకే వస్తుంది అని పబ్లిక్ ప్లాట్ఫామ్లో కామెంట్స్ మాత్రం చేయవద్దు దయచేసి. కొంతమందికి మాత్రమే చెప్పానండి, దయచేసి ఏమీ అనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లో రీడింగ్ కార్ ఇంకోటి ఉందండి, కంప్లీట్గా టాప్ ఎండ్ వెహికల్ ఒకటి వస్తుంది అన్నమాట, మోడల్ కార్, డీజిల్ వేరియంట్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్.